నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా టీవీ. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఒకసారి కొంచెం మనం పాత జ్ఞాపకాల్లోకి వెళ్దాం, చాలా ఇంకా వెనక్కి వెళ్దాం. నేను అప్పుడు బహుశా చిన్న పిల్లవాడినేమో, మీరే చెప్పాలి పెద్దవారుగా. అక్కినేని నాగేశ్వరరావు గారు ఎస్ వరలక్ష్మి గారు పెళ్లి చేసుకోవాలనుకున్నారని చెప్పేసి ఒక పుస్తకాలను ఎప్పుడో మా నాన్నగారు తెచ్చిన పుస్తకాలు చదివాను. దాంట్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది? అంటే అక్కడ అక్కినేని నాగేశ్వరరావు గారు ఎస్ వరలక్ష్మి ఇంచుమించు సమ వయస్కులు. తర్వాత వీళ్ళకి ఎక్కడ బాగా కుదిరిందంటే బాలరాజు సినిమాలో, అంటే అప్పటికి అది పెద్ద రొమాంటిక్ సినిమా. బాలరాజు సినిమా అన్నది పెద్ద రొమాంటిక్ సినిమా. సరిగ్గా ఒక సంవత్సరం అంటే 365 days ఆడిన సినిమా. చూసిన వాళ్ళందరూ కూడా కీలుగురం తర్వాత కదా బాలరాజు. ఏదమ్మా? కీలుగురం తర్వాత బాలరాజు. ఆ కీలుగురం తర్వాత బాలరాజు. దాని తర్వాత ఆ మధ్యలో ఇప్పుడు ఆడింది సతీ సావిత్రి కూడా. అవును, ఎస్ వరలక్ష్మి నాగేశ్వరరావు గారి. అక్కడ తెలుగు తెర మీద మొట్టమొదటిసారిగా అందాన్ని చూడగలిగిన సందర్భాలు నాగేశ్వరరావు గారు, ఎస్ వరలక్ష్మి అన్నమాట. ఎస్ వరలక్ష్మి అందం పాట పాడుతూ ఉంటే నవ్వుతూ పాడుతున్నట్టుంటుంది, దాన్ని పిచ్చెక్కిపోయేవారు. ఎందుకంటే ఆమె పాట ఆమె పాడుకునేవాళ్ళు కదా. ఆవిడ పాట ఆవిడే పాడుకుండేవారు. తర్వాత ఆవిడ గొంతు ఈవెన్ భావనమతి కూడా రాలేదు. మంచి గమకాలు వేస్తే కానీ వచ్చే గమకాలు కావు, వాటంతటా అవి నేచురల్గా అలవోకగా వచ్చే గమకాలు అన్నమాట. దాంతో కుర్రకారు కానీ యూత్ కానీ పిచ్చెక్కిపోయారు అన్నమాట. ఆ రోజుల్లో ఒక పెళ్ళిడు వచ్చే అమ్మాయి పాట పాడాలంటే ఎస్ వరలక్ష్మి గారి పాటలనే ఎంపిక చేసుకునేవాళ్ళు అన్నమాట. అందులో మత్తు ఉండేది, ఒక గమ్మత్తు ఉండేది. ఆ పాటల్లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే హస్కీ అంటాం కదా, అది అంటే ఒక తరహా మత్తుగా ఉండేటువంటి పాటలు ఎస్ వరలక్ష్మి పాటల మాట. అలాగే లీలాకృష్ణ అని చెప్పి మహామంత్రి తెమ్మరుసుల్లో పాటైనా, అలాగే వరాల బేరమయ్య, వనరవు బేరమయ్య, పరాకు చేయక పదే పదే పొసగదయ్య ఏదో పాట, శ్రీ వెంకటేశ్వర మహాత్యంలో కానీ పాట కానీ ఆ రోజుల్లో ఎంతో పెద్ద పేరు తెచ్చుకున్న పాటలు. అంటే ఆవిడకి అంత గ్లామర్ ఉండేదని చెప్పడం కోసం చెప్తున్న విషయం ఇది. అయితే ఇక్కడ ఈవిడ నాగేశ్వరరావు గారిని పెళ్లి చేసుకుందాము అనే ఆలోచనతో ఉండేది. ఉంటే నాగేశ్వరరావు గారు అవన్నీ పెళ్లి చేసుకుంటే మనం ఎవరో ఒక్కళ్ళమే సినిమాల్లో యాక్ట్ చేయాలి, మరి నువ్వు యాక్ట్ చేయడం మానేవు, నేను మానేను, ఇద్దరు కలిసి సినిమాలు యాక్ట్ చేస్తే మనకు పోసగదు, కనుక నేను పెళ్ళి గిల్లి జాంతానై నాకు మంచి స్నేహితురాలిగా ఉండిపో అన్నాడు. అప్పుడు నాగేశ్వరరావు గారి కంటే నాగేశ్వరరావు గారి తాలూకు భార్య అన్నపూర్ణ, వాళ్ళ అన్నయ్య వెంకటేశ్వరరావు ఎవరు, వాళ్ళ పెద్ద ఫ్లవరైజింగ్ మిల్స్ అన్నీ, ధాన్యపు మిల్లులు అన్నీ ఉండేవన్నమాట. చాలా రిచ్, నాగేశ్వరరావు గారి కంటే చాలా రిచ్ అన్నమాట. ఆ పెళ్ళికి కూడా మధుసూదన్ రావు గారే పెద్ద మనిషిగా ఉంటూ ఆయన ఈ పెళ్లి జరిపించారు అన్నమాట. అయితే అక్కడ పెళ్లి వ్యవహారాల్లో ఎందుకు దూరం అయిపోయిందంటే, తను స్వేచ్ఛకి భంగం కలగకూడదు, నీ భార్యగా ఉంటాను తప్ప నా స్వేచ్ఛకి నువ్వు భంగం కలిగించవద్దు అనే ఒక వాదంతో ఉండిపోయింది. తర్వాత పెళ్ళి అయిపోయింది, మనకు కొంచెం ఆవిడకి రిపీట్ పెళ్ళి అయిపోయింది, నాగేశ్వరరావు గారికి బాగా పెరుగుతుంది. అంతలో సావిత్రి గారు వెంటబడ్డారు. సావిత్రి గారికి అంటే వెంటబడ్డారంటే మంచి అండర్స్టాండింగ్ ఉండేది, మంచి వీళ్ళిద్దరికి దాన్ని ఏమంటారు అంటే కెమిస్ట్రీ, వీళ్ళిద్దరికి మంచి కెమిస్ట్రీ కుదిరేది అన్నమాట. సొంత భార్య భర్తల్లాగే ఉండేవారు. ఈ ఎస్ వరలక్ష్మి ఎంత పగపట్టిందంటే నాగేశ్వరరావు గారి మీద పెళ్లి చేసుకోలేదని ఒకరోజు హడావిడిగా
అన్నపూర్ణ ఇంటికి వెళ్ళిపోయి నువ్వు రా, నీకు మంచి వింత చూపిస్తానని చెప్పేసి మెరీనా బీచ్కి వెళ్ళిపోయి దూరం నుంచి ఒక దృశ్యాన్ని చూపించింది. ఓకే. ఆ దృశ్యం ఏంటంటే సావిత్రి గలగల నవ్వుతూ మిరపకాయ బజ్జీలు తింటుంది, నాగేశ్వరరావు గారు కూడా మిరపకాయ బజ్జీలు తింటున్నాడు అనమాట. ఏది చూడకూడదు అదే చూసింది, చూడకూడదు అదే చూపించేసింది అనమాట. అమ్మా అంటే ఇంకెవరైనా అడితే ఏమనుకుంటారు, వెళ్ళి చెడామడా టబ్బా కొట్టేస్తారు కదా. అలాంటిది ఏమీ చేయకుండా సరే ఇదేనా పెద్ద బంగారంలో చూపిస్తారా, ఏముంది అదే ఏమనిపించలేదా అని అన్నపూర్ణని అడిగింది. నాకేమనిపిస్తుంది, ఇంతవరకు షూటింగ్లు చేశారు, 10,000 కిలోవాట్ల విద్యుత్తు మొహం మీద కొట్టేసినట్టయితే మొహం అంతా కాలిపోయి ఉంటుంది. సముద్ర తీరంలో ఒక గంట కూర్చుంటే ఆ వేడి చల్లబడుతుంది, అంతేనా, అంతకంటే ఇంకేమైనా పొరపాటు చేశారా అనేసరికి మతిపోయింది మాట. అప్పుడు తర్వాత నిజంగా నాగేశ్వరరావు గారు అన్నపూర్ణలు చాలా మంచి పేరు, వాళ్ళు ఒకరి కోసం ఒకరు పుట్టారు అని. తర్వాత అన్నపూర్ణ గారికి యశ్వరలక్ష్మి చాలా మంచి ఫ్రెండ్ అయింది. ఓకే. అంటే ఈ రోజుల్లోనే కులంతో కొట్టుకుంటూ వస్తున్నాము. ఆ రోజుల్లో అంటే ఇద్దరు కులాలు వేరుగా ఉన్నాయి, లేకపోతే ఇద్దరు కులాలు వేరు కులాలు. ఆ కులాంతరాలు అప్పుడు వాళ్ళకి అడ్డమే లేదు. అంటే ఈవిడ స్వేచ్ఛా విహంగం, ఈవిడ యశ్వరలక్ష్మి ఎంత స్వేచ్ఛా విహంగం అంటే ఎంత ప్రాపర్టీ ఉండేది, ఆ ప్రాపర్టీ అంతా ఏమైపోయిందో తెలీదు. అయిపోతే తర్వాత బాధపడుతూ ఒకసారి జైలర్ దగ్గరికి వెళ్ళిందన్నమాట. అమ్మా మరి నాకు ఎలాగ వచ్చింది అలాగే పోయింది, నా దగ్గర ఏం ప్రాపర్టీ లేదు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, నాకు కొనడానికి ఇల్లు కూడా లేదు అంటే ఒక 10 లక్షలు పెట్టి ఒక ఇల్లు కొని ఇచ్చింది జయలలిత గారు. తర్వాత కలయిమా మణి అనే అవార్డు ఇచ్చి కూడా 10 లక్షల రూపాయలతో సత్కరించి, ఇలాంటి ప్రతిభావంతులు పడకూడదమ్మా, బాధపడడానికి వీల్లేదు, మా తమిళనాడు ప్రతిష్టకు ప్రత్యక్ష తార్కాణం మీరు కనుక మీరు హ్యాపీగా ఉండండి అని ఆవిడ సత్కరించేది మాట. అయితే ఏంటో మొత్తానికి బయటికి చెప్పకూడనటువంటి అనారోగ్య పరిస్థితుల వలన చాలా దయనీయంగా అంటే బాగా దయనీయంగా చనిపోయింది అన్నమాట. ఆమెను ఎవరు చూసే దిక్కు లేకుండా ఒంటరిగా ఉంటూ, పిల్లల దగ్గర రాకుండా పిల్లలు దూరం అయిపోతూ, ఇట్లాంటి ఒక దయనీయమైన చావు చచ్చిపోయింది అన్నమాట. అంటే ఒకప్పుడు నాగేశ్వరరావు పక్కని మంచి అందాల ఒక చందమామలాగా ఉన్నటువంటి ఒక ఆడపిల్ల అట్లాంటి స్థితిలో చనిపోయిందంటే ఒక వింత చరిత్ర అది. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.